శివుడు నడుచుకుంటూ వెళ్తున్నాడంట. అంటే ఒక గుడి కనిపించిందంట. రామనామం అంటే చాలా ఇష్టం అని చెప్పి అక్కడ కూర్చొని రామనామం చేస్తా ఉన్నాడంట. అయితే మధ్యాహ్నం అయ్యేసరికి బాబు గుడి బంద్ అవుతుంది, అందరూ బయటికి వెళ్ళాలనేసరికి అదేంటి గుడిలో రామనామం చేయకుండా పని చేస్తున్నారండి అని చెప్పి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడంట. వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ
ఇంత చక్కగా స్వామివారు నవ్వుతూ అందరూ కూడా కళ్ళు మూసుకొని స్వామివారి ముఖాన్ని ఒకసారి చూడండి, ఆయన ధరించిన శంఖ చిత్రాలను ఒకసారి చూడండి, ఆయన మనకి ఇస్తున్న రైట్ హ్యాండ్ కిందికి పెట్టి ఇచ్చే ఆశీర్వాదం చెయ్యని తలుచుకోండి, ఆయన వేసుకున్న నగలు, ఆయన రంగు ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత చక్కగా నవ్వుతాడు స్వామివారు. తిరుమల క్షేత్రాన్ని, స్వామివారి గుడిని, ఆ గాలి గోపురాన్ని, ఆ చక్కగా స్వామివారి ప్రతి ఒక్క వరాహ స్వామిని అనుకోండి, ఆకాశగంగను అనుకోండి, కింద కపిల తీర్థాన్ని అనుకోండి, స్వామివారిని అలా మనస్ఫూర్తిగా ఆనందిస్తూ పాడుకోండి. అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వామివారు మీ కళ్ళ ముందు ఇట్లా తిరుగుతా ఉండాలన్నమాట. అంత చిక్కనైన పాట ఇది. స్వామివారిని మీరు నిజంగా ఇక్కడే స్వామివారిని చూస్తున్నట్టు అనుమతి పొందండి. చక్కగా చప్పట్లు కొడుతూ పాడండి అందరు కూడా. వెంకటరమణ తండ్రి వెంకటరమణ, తిరుమల తిరుపతి రమణ, సంకటహరణ శరణ, భక్తులను కోరేటి తిరుమల రమణ. వెంకటరమణ తండ్రి వెంకటరమణ, తిరుమల తిరుపతి రమణ, సంకటహరణ శరణ, భక్తులను కోరేటి తిరుమల రమణ.
సంతాపముతో తిరుమల రమణ అశేష భక్తులతో వెంకటరమణ తండ్రి విశేష పూజలతో వెంకటరమణ వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను మోచేటి తిరుమల రమణ సిద్ధి బుద్ధులని చెడి వెంకటరమణ తండ్రి శేషాద్రిశేఖరుడే తిరుమల రమణ అనాదినాథుడే వెంకటరమణ తండ్రి ఉదరి కాక్షుడవే తిరుమల రమణ వన వెంకటాద్రీశ వెంకటరమణ తండ్రి మహనవతారముతో తిరుమల రమణ కొడి దివల్లి స్వామి విరాసి రమణ ఉదండ పాడివయ వెంకటరమణ వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను మోచేటి తిరుమల రమణ దశావతారములే వెంకటరమణ తండ్రి సర్వ సంతాపకుడే తిరుమల రమణ పద్మావతి దేవిను వెంకటరమణ తండ్రి ప్రసన్నమూర్తిగయ వెంకటరమణ అభ్యాసము నీవే వెంకటరమణ తండ్రి అంజనాధీశుడవే తిరుమల రమణ చిత్రాలకే చిత్రము వెంకటరమణ తండ్రి నిరూప సౌందర్యము చిత్రము రమణ వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను మోచేటి తిరుమల రమణ సంసార సాగరమును వెంకటరమణ తండ్రి నటించు మానవులే తిరుమల రమణ లోకాల ఏలికకు వెంకటరమణ తండ్రి భక్తజన పాలకుడే తిరుమల రమణ భక్తజన పూజకుడే వెంకటరమణ తండ్రి దరిద్రనాశినివే తిరుమల రమణ అజ్ఞానమేవా భగ వెంకటరమణ తండ్రి విజ్ఞానమిచ్చడివో వెంకటరమణ వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను మోచేటి తిరుమల రమణ మధురాతి మధురములే వెంకటరమణ తండ్రి శ్రీనామ సంకీర్తన మధురము రమణ సప్తవాహనములపై వెంకటరమణ తండ్రి దివిక్కు వస్త్రముతో తిరుమల రమణ అన్నగడ్డ బ్రహ్మాండము వెంకటరమణ తండ్రి విదాత గడిగిన ఏ పాదము రమణ పరిమళ గంధముతో వెంకటరమణ తండ్రి చందనోత్సవములయ తిరుమల రమణ వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను మోచేటి తిరుమల రమణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ భక్తులను మోచేటి తిరుమల రమణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ భక్తులను మోచేటి తిరుమల రమణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ భక్తులను మోచేటి తిరుమల రమణ చారి పెద్ద దుర్మార్గుడు, నిజంగానే దుర్మార్గుడు. మా పాములను ఆడించేసి పాములు బొట్టలు వేసుకుని వెళ్ళిపోవడానికి వచ్చిన దుర్మార్గుడు ఈయన. పాముల్లాగా ఆడించాడు. నాకైతే నిజంగానే పాములు అయిపోయాను నేనైతే. ఇప్పుడు చెప్పండి, దుర్మార్గుడా కాదా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. చాలా అదృష్టం చేసుకుందండి మీ ఇల్లు. మేమందరం కూడా చాలా అదృష్టం చేసుకున్నాము. స్వామి వారు అయ్యప్ప స్వామి గాని, వెంకటేశ్వర స్వామి గాని, గణపతి గాని, అందరు దేవుళ్ళు రామనామం కానీ అందరూ కూడా నాట్యం చేశారు మీ ఇంట్లో. చిన్న ఇల్లు అయినప్పటికీ కూడా పెద్ద మనసుతో అందరిని ఆదరించి చక్కగా భజన చేయించుకున్నారు. చక్కగా ఇంతకంటే చాలా చాలా పెద్ద ఇల్లు కట్టుకోవాలని మేమందరం కూడా వచ్చి మీ ఇంట్లో భజన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు, మీ పిల్లలు,
మీ కృషి అంత అద్భుతంగా ఉండాలని, ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యంతో ఉండాలని ఈ భజన ఎంత దూరం అయితే వినిపించిందో అందరి కుటుంబాలు కూడా పిల్లలందరూ బాగుండాలని, ధర్మం అనేది, సనాతన ధర్మం అనేది సంజీవిని లాగా మరణం లేనిదన్నమాట. సంజీవిని లాగా ఎక్కడో ఒక దగ్గర పుడతానే ఉంటుందన్నమాట. మనం కూడా అందులో పాత్ర వహిస్తున్నాం కాబట్టి అందరం కూడా పుణ్యాత్ములమే. ఇలాగా చక్కగా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదలి కచూరాది పదముల కన్నదు కదలి కచూరాది పదముల కన్నదు కదలి కచూరాది పదముల కన్నదు కదలి కచూరాది పదముల కన్నదు పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన నవనీతముల కన్న అధికమో నీ నామమేమి రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. శివుడు నడుచుకుంటూ వెళ్తున్నాడంట. అంటే ఒక గుడి కనిపించిందంట. రామనామం అంటే చాలా ఇష్టం అని చెప్పి అక్కడ కూర్చొని రామనామం చేస్తా ఉన్నాడంట. అయితే మధ్యాహ్నం అయ్యేసరికి బాబు గుడి బంద్ అవుతుంది, అందరూ బయటికి వెళ్ళాలనేసరికి అదేంటి గుడిలో రామనామం చేయకుండా పని చేస్తున్నారండి అని చెప్పి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడంట. అక్కడ ఒక శవాన్ని మోసుకుంటూ నలుగురు వెళ్తున్నారంట. రామ్ రామ్ సత్యహే రామ్ నామ్ సత్యహే. అబ్బా ఇది చాలా మంచి మాట చెప్తున్నారు వీళ్ళు అని వాళ్ళతో రామనామం చెప్పుకుంటూ రామనామం సత్యే రామ్ నామ్ సత్య అంటే వాళ్ళతో పాటు శ్మశానానికి వెళ్ళిపోయాడంట. శ్మశానంలో బాబు బయటికి వెళ్ళడం అని ఎవ్వరూ అనలేదు. అలాగే ఈ శవం కాగానే ఇంకో శవం వస్తుంది, ఈ శవం కాగానే ఇంకో శవం వస్తుంది. రామనామ్ సత్య అనే ప్లేసే నాకు అది శ్మశానమైనా పర్వాలేదు, నాకు మందిరంతో సమానం అని చెప్పి శివుడు శ్మశానంలోనే ఉండిపోయాడంట. అంత అద్భుతమైన నామము రామనామం. సదాశివుడు నీకు